బీజేపీకి సుప్రీం షాక్, సోఫియా ఖురేషీపై నీచ్ వ్యాఖ్యలపై కేసు. ఇది నిజంగా ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాని కంటిన్యూషన్. ఇప్పుడు అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మద్ మీద కేసు పెట్టారు. వర్మ, నేను చెప్తాను, ఈరోజు 2 జాతీయ పత్రికలు చాలా ప్రతిష్టాత్మకమైన 100 ఏళ్ళు దాటినవి భారతదేశంలో. ఒకటి టైమ్స్ కానీ ఇంకోటి ఏమో హిందూ. ఇద్దరు సూటిగా రాస్తున్నారు ఆ ప్రొఫెసర్ చేసిన తప్పేం లేదని. ఆయన 2 రాశాడు. మీరు దేశానికి ప్రతినిధిగా సోఫియా ఖురేషీని పెట్టారు, మంచిదే. కానీ మిగిలిన సందర్భాల్లో కూడా ఇదే మత సామరస్యం పాటించితే బాగుంటుంది. ఇది మొదటి సందేశం. రెండో సందేశం, భారతదేశం ఈ విషయాల్లో పటిష్టంగా ఉండాలి. పాకిస్తాన్కు సంబంధించి ఆ ప్రభుత్వం వేరు, ఈ టెర్రరిస్టులు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే అని రాశాడు. దీంట్లో నిజానికి అభ్యంతరం ఉంది. సో చాలా స్పష్టంగా హిందూ చాలా జాగ్రత్తగా రాస్తుంది కదా. థాట్ పోలీస్ అని ఈరోజు సంపాదకి, థాట్ పోలీస్ అంటే ఆలోచనల మీద నిఘా, అలలపైన నిఘా అని శివసాగర్ అనే కవి ఒకప్పుడు రాశాడు. ఆలోచనలపైన నిఘా చాలా స్పష్టంగా చేసింది ఏంటంటే, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఆయన చెప్పిన దాంట్లో దెర్ ఈజ్ నథింగ్ అబ్జెక్షనబుల్ ఇన్ హిస్ పోస్ట్ that were lucid and patriotic calls for an inclusive India and evinced an understanding that India has been forced to take terror hubs in Pakistan by Rimi etc. So ఆయన ఏమన్నాడు, ప్రొఫెసర్ యొక్క వీళ్ళు సంపాదక ఏమి, పైగా ఎవరో రాసిన స్టోరీ కూడా కాదు, వాళ్ళ పోస్టుల్లో అభ్యంతరకరమైనది ఏమీ లేదు. భారతదేశం అందరితో కూడినటువంటిది అనే విషయం ఒకటి. రెండవది, పాకిస్తాన్ టెర్రర్ హబ్బులు పెట్టుకుంది అని ఈ 2 కూడా పెట్టారు. ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు ఏకంగా. కేసు ఎందుకు వేశారు? జనతా యువ మోర్చా ఒక ఆయనకి, బీజేపీ యువ మోర్చా ఆయన ఒక ఆయనకి ఎవరో కేసు పెట్టారని అరెస్ట్ చేశారు. ఏమని? ఆ ఖురేషీని అవమానించారు, మహిళా ప్రతినిధి అవమానించారు, సైనిక దళాల మహిళా ప్రతినిధిని. అంటే ప్రొఫెసర్ ఏమో అవమానించలేదు, నిజానికి అవమానించింది ఎవరంటే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా. అవమానించాడని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. అసలు దేశానికి తలవంపులని చెప్పింది. ఈయన మీద వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టండి అంది. మళ్ళీ ఇంకేమీ అనలేదు. ఎఫ్ఐఆర్ పెట్టకపోగా మళ్ళీ వెళ్ళి నిన్న వాదించాడు ఆయన తరఫున న్యాయవాదులు. లేదండి ఆయన క్షమాపణ చెప్పాడు. ఎవరు చెప్పాడు, ఏం చెప్పాడు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చూడండి, బీజేపీకి ఇంతకంటే షాక్ ఏముంటుంది. నేను అడుగుతున్నాను సార్, అశోక్ని అరెస్ట్ చేశారు, ఇంతమంది మీద కేసులు పెట్టారు, ఎందుకు ఆయన పదవి నుంచి తొలగించరు? ఎందుకు ఆయన అరెస్ట్ చేయరు? ఉదాహరణకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఇంతకంటే టెర్రరిస్టుల చెల్లెలు అన్నాడు కదండి. సైనిక దళాల ప్రతినిధిని టెర్రరిస్టుల చెల్లెలు, సోదరి అన్న మంత్రి గారు ఇప్పటికి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక్క అక్షరం ఏ బీజేపీ నాయకుడి నుంచి కూడా ఆయన ఖండిస్తూ రాదు. సో సుప్రీంకోర్టు ఏమందంటే దేశం సిగ్గుపడుతుంది అని చెప్పింది. దేశం సిగ్గుపడమేమో కానీ బీజేపీ వాళ్ళు అయితే దీని మీద తప్పకుండా సిగ్గుపడాలి, ఎందుకు మాట్లాడారు అని. బహుశా ఇప్పటికైనా అక్షింతలు వేసిన తర్వాత, ఈ ఆగ్రహం తర్వాత అయినా వాళ్ళు కళ్ళు తెరుస్తారా లేదా అంటే ఆ సూచనలు ఏం కనిపించట్లేదు నిజం చెప్పాలంటే. కానీ నేను అనుకోవటం సుప్రీంకోర్టే దీనికి తగిన వాళ్ళు సిట్ ఏర్పాటు చేశారు. సిట్టును దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పారు. అది జరుగుతుంది బహుశా, అది ఆ దిశలోనే ఇది నడుస్తుంది. ఇప్పుడు అయినా బాధ్యత లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా, ఎవరి విషయంలో అయినా కళ్ళు తెరవాల్సిన ఒక అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇదో కాంట్రాస్ట్. ప్రొఫెసర్ అలీ ఖాన్ మీదేమో గౌరవంగా మాట్లాడిన ఆయన మీద కేసు, అరెస్ట్. సుప్రీంకోర్టు ఆ కేసు కూడా కాసేపట్లో విచారించబోతుంది. అందుకని సుప్రీంకోర్టు మీద కూడా చాలా జరుగుతుంది అనుకోండి.